జగన్ ఐటీ ఇండస్ట్రీ తేకపోవచ్చు కానీ కంపెనీలు రాలేదు అంటే మరి తెలంగాణ ముందుకు వెళ్ళాలి కదా. ఏపీఏ తెలంగాణ కంటే జీడిపిలో టాప్ పొజిషన్లో ఉంది, ముందు వరుసలో ఉంది. బ్రదర్ అంటున్నాడు జీడిపి అని చెప్పేసి. కాకపోతే విద్యార్థులకి ఉద్యోగాలు ఇవన్నీ ఎవరు ఇస్తారు? మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి కాలంలో అప్పట్లో 2002, 2003 ఆ టైంలో ఐటీ తీసుకొచ్చి ఆ రోజుల్లో ఒక పద్ధతి పరంగా మనం చూసుకున్నట్టయితే సైబర్ టవర్స్ దగ్గర నుంచి హుసేన్ సాగర్ దగ్గర మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది చంద్రబాబు అని చెప్పేసి అంటారు. మళ్ళీ అవన్నీ అబద్ధం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మళ్ళీ 2014 ఎందుకు గెలిపిస్తారు? ఆయన చేస్తాడనే కదా. చంద్రబాబు నాయుడు గారు చేసింది 2003 ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన ప్రభుత్వం లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఆయన చేశాడు కదా. మరి బ్రదర్ అంటున్నాడు జగన్ వస్తారని చెప్పేసి. ఏ రకంగా జగన్ వస్తారు చెప్పండి? మీరు వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ దేనికండి? 5,000 జీతం ఇచ్చేది ఎందుకు? 3,000 పింఛన్ ఇచ్చేకండి కదా బ్రదర్. ఎన్నాళ్ళు ఏదో శ్రీలంక అన్నారు వాలంటరీ వ్యవస్థ చెప్తున్నారు, కానీ ఇప్పుడే ఆయన 10,000 ఇస్తానంటున్నాడు. వాలంటీర్ వ్యవస్థకి ఎందుకు ముందు అలా మాట ఇప్పుడు అలాగా చెప్పడం ఎందుకు? మేమేమంటున్నాం అంటే బ్రదర్ వాలంటరీ వ్యవస్థని మేము తీయదలుచుకోలేదు అంటున్నాం కదా. ఫస్ట్ మేమంటాం చంద్రబాబు నాయుడు అన్నారంటే మేము అంటున్నాం కదా. కరోనా టైంలో వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఏం చేశారో మన అందరికీ తెలుసు. మనం బయటకు వెళ్ళక్కర్లేకుండా వాళ్ళే డబ్బులు ఇచ్చారు. బియ్యం రేషన్ వస్తుంటే ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు. 1వ తారీఖు కల్లా పొద్దున 6 కల్లా ముసలమ్మలకి ముసలైళ్ళకి పెన్షన్ చేతిలో పెట్టేవారు. ఇది అవును బ్రదర్, నేను కాదనట్లేదు. ఇప్పుడు ముసలి వాళ్ళకి ఇలా పింఛన్ ఇస్తామని అంటున్నారు. మరి జనాలకి ఇంటింటికి వచ్చి రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది బ్రదర్? కనీసం రేషన్ కూడా తెచ్చుకున్నంత స్తోమతలు ఉన్నారు ఇప్పుడు ఏమన్నా? అంత సోమరిపోతులు జనాలు అంటారు కాదు కదా. సోమరిపోతులు కాదు బ్రదర్, కాకపోతే వెళ్ళలేని వాళ్ళ కోసం పెట్టాడు. కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. మరి ఇంటింటికి తెచ్చేస్తున్నాడంటే అది అతను చెయ్యాలనుకొని చేస్తున్నాడు. మనం అది కొన్నాళ్ళు అయిన తర్వాత కానీ మనకు తెలియదు బ్రదర్. కానీ ఇవ్వడం మంచిదే కదా ఇంటింటికి, నువ్వు వెళ్ళక్కర్లేదు కదా. కరెక్టే బ్రదర్, నేను కాదనట్లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే ఊరికి ఒకరు ఇద్దరు ఉంటే పర్లేదు. 50 ఇళ్ళకు 100 ఇళ్ళకు ఒకటి అంటే మరి జనాలకు 50 ఇళ్ళకు 100 ఇళ్ళకు ఒక వాలంటీర్ అంటే అది ఏమన్నా అర్థం ఉందా బ్రదర్? మీరే చెప్పండి ఒక మాట. అంటారు బ్రదర్, ఒకళ్ళు ఇద్దరు పెడితే అంత పెద్ద ఊరికి ఒకళ్ళే ఇద్దరు అంటారు. ఎక్కువ మందిని పెడితేనేమో ఎక్కువ మంది పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు కదా వాలంటీర్లకు జీతాలు పెంచుతాం, వాలంటీర్లు తీయమని. ఇన్నాళ్ళు ఏమో వాలంటీర్ని తిట్టారు, అలా చేశారు ఇలా చేశారు అన్యాయం చేశారు అన్నారు. ఇప్పుడేమో వాలంటీర్ని సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు ఓట్లు ఉన్నాయనా, వాలంటీర్ ఓట్లు పోతాయనా ఏంటి అంటే బ్రదర్? ఇప్పుడు ఏమంటాం అంటే మేము వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని కరెక్ట్నే కానట్లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళని మళ్ళీ హైప్ చేసి వాళ్ళని కొంచెం వేరే లెవెల్లో పెట్టి వాళ్ళకి మంచి పొజిషన్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఇంకా ట్రైనింగ్ ఇప్పిస్తామని అంటున్నాం కదా బ్రదర్. మేము కాదనట్లేదు. ఇప్పుడు ఏదైనా కానీ మీరు చూసినట్టయితే మనకి ఐటీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఏ పరంగా అయినా మనకి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అని ఆలోచిస్తారు జనాలు. ఆయన చదివింది ఎస్వీ యూనివర్సిటీలో ఎకానమిక్ గోల్డ్ మెడలిస్ట్ అని అంటున్నారు. మరి అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆర్థిక పరంగా మన ఏపీ బాగుంటుంది కదా అని చెప్పేసి మేము అనుకుంటాం బ్రదర్. అది మా ఆలోచన. అది ఎలా తీసుకుంటామంటే బ్రదర్, ఇప్పుడు కరెక్ట్ ఎలక్షన్ల ముందే దెబ్బ తగిలింది కాబట్టి మనం ఏమంటాము, సింపతి కింద చేస్తామని అనుకుంటాం. ఒకప్పుడు చూసుకుంటే కోడి కత్తి డ్రామా అని చెప్పేసి అన్నారు. కానీ ఎలక్షన్ ముందే కరెక్ట్ జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ముందే జరిగింది. దాన్ని ఏమంటారు జనాలు? ఒకసారి జరిగితే సంభవించింది అనుకుంటారు, ఇంకోసారి జరిగితే సంభవించింది అనుకోరు, జరిపింది అనుకుంటారు. అది చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు బ్రదర్. చెప్పేది నేను చెప్పేవాళ్ళు కాదు బ్రదర్. తీసుకున్నాం అంత కాదు, మేము చెప్తాం మా టైం వస్తుంది. సరే బ్రదర్, మీ టైం వస్తుంది కదా. అప్పుడు కూడా అలాగే 23 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నారు. ఇప్పుడు ఏమైంది? 23 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ నుంచి 154 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తీసుకొచ్చాం. సింగిల్ పొత్తులు పెట్టుకుని రాదు. మేము కాదనట్లేదు బ్రదర్, మీ మాటకి వస్తాము. మీరు సింహము, మీరు ఓకే, మీరు ఏమైనా జంతువులతో పోల్చుకోవడం మేము కాదనట్లేదు. జూన్ 4వ తేదీ మేము కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇంకా మీరు ఏమైనా చేసుకోండి. జూన్ 4వ తేదీ మళ్ళీ మేము మాట్లాడతాం. అది మేము టీడీపీ ఓటేద్దాం అనుకుంటాం ఈసారి. నేను జనసేన. చంద్రబాబు జగన్ గురించి మీకు ఏమైనా అభిప్రాయం? జగన్ మీద జగన్ దెబ్బలు తెగించుకుంటా కావాలని రాళ్ళు ఎగించుకుంటున్నారు కదా. మరి ఇది ఎవరో అనుకోకుండా జరిగింది అంటున్నారు. మరి అధికారం ఉన్నప్పుడు రాళ్ళు ఎట్ట తిరిగితే ఎవరొస్తా 10 పై మీద ఎవరు వస్తారు చెప్పండి సార్. కరెంట్ ఎడబోద్ది, కరెంటు. సరే, మీరు ఓటు ఎవరికి వేస్తారండి ఏపీలో? చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ వెళ్తే పొత్తు ఉంది కదా సార్. మీకు ఎలా అనిపించింది రెండు కలిపి రావడంతో? బాగానే ఉంది సార్. పిఠాపురం నుంచి 50,000 మెజార్టీ ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ 50,000 మెజార్టీ. మీరు ఎవరు కొట్టేస్తారన్న? చంద్రబాబు నాయుడుకి. హాయ్ బ్రో. ఆయన ఏపీ నెక్స్ట్ టైం ఎవరు అనుకుంటున్నారు ఏపీలో? మేబీ బోత్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ రావచ్చు. సరే, మీకు ఎవరు ఇష్టం ఏపీలో సీఎం? పవన్ కళ్యాణ్. మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఇవ్వలేదు కదా ఎలక్షన్లో? ఇవ్వలేదు మరి, అందుకే మరి రెండు కలిపినా కానీ అందుకే ఇవ్వలేదు. దానివల్లే ఎంపీ అవును పక్కా గెలుస్తారు. ఎందుకు అంటే మాకు జాబ్స్ అండ్ ఏం రాలేదు సార్. కానీ అండ్
ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు. కొంచెం ఫీజు రియంబర్స్మెంట్ కూడా కొన్ని లేట్ చేయడం కూడా చేశారు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటారని? నేనైతే టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీగా. సరే, మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారా ఈసారి ఏమన్నా? ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి గత సంవత్సరం అంటే ప్రీవియస్ జరిగినప్పుడు కూడా ఓటేసాను. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఆయనకు ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ డెవలప్మెంట్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో బాగుంది కానీ ఎంప్లాయ్మెంట్ లేదని ఒక టాక్. ఇంకొకటి ఏంటంటే అంత గత ప్రభుత్వాలు ప్రైవేట్ పెట్టినటువంటి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఇప్పుడు వైజాగ్ కావచ్చు, కొన్ని విజయవాడలో కావచ్చు, కొన్ని కంపెనీస్ ఐటీ కంపెనీస్ వెళ్ళిపోయాయి. అదొకటి కూడా రూమర్ వచ్చింది. దాంతో కొన్ని హెచ్ఎస్బిసి కానీ కొన్ని కంపెనీస్ పోయాయి. అదొకటి వచ్చింది మార్కెట్లో. మెయిన్ అతను గెలవడానికి నెక్స్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటే ప్రజానికానికి ఏదైతే వాళ్ళైతే అమౌంట్ వేసారో అంటే అమ్మఒడి గాను ఈ పథకాల మీద గెలుస్తుందే తప్ప ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ వాళ్ళని చేసింది ఏం లేదు. అలా చేసింటే అందరూ హైదరాబాద్ వచ్చేవాళ్ళు కాదు, అందరూ ఏపీలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది కూడా ఆ కాన్సెప్ట్ మీకు సెకండ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజార్టీకి వచ్చిందే మాదే ఆంధ్రప్రదేశ్లో గిద్దలూరు నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత మెజార్టీ మాదే. కానీ ఇవాళ గిద్దలూరులో కూడా వైఎస్ఆర్సీపీ రాదు, అది పక్కా. అది ఎందుకంటే రాసి పెట్టుకోమని చెప్పారు. ఎందుకంటే ఆయన సీట్ ఏం చేశాడంటే గత ఎవరైతే పోటీ చేశారు అన్నారాంబాబు గారని ఆయన తీసుకెళ్ళి ఏరే నియోజకవర్గంకి వేసేసారు. ఇప్పుడు ఏమిటంటే నాన్ లోకల్లో తెచ్చేసి గిద్దలూరులో వేశారు. ఇప్పుడు అది ఓటు బలం పోయింది. ఇప్పుడు టీడీపీకి ప్లస్ పాయింట్ అయింది. టీడీపీ ఏంటంటే టీడీపీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఏం చేయదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కన్నా కొద్దిగా బెటర్గా ఏమైనా కంపెనీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కొద్దిగా మార్పు వస్తున్న ఉద్దేశంతో చూస్తున్నారు అంతే. ఒక 10 years వస్తే బెటరు. ఇక్కడ ఏంటంటే జనసేన టీడీపీకి కలిసి ఉంటే ఒకలాగా ఉండేది మార్కెట్. ఇక్కడ ఏమైందంటే బీజేపీ కలవడం వల్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు పడడం చాలా తక్కువ. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అదే కినా టీడీపీ జనసేన కలిసి ఉంటే కినా బంపర్ మెజార్టీ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఓటు వేసే వాళ్ళు కొందరు ఆలోచిస్తారు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ కూడా కొద్ది వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఫామ్ చేస్తున్నారు కానీ లైక్ మీరు తెలంగాణ క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే తెలంగాణలో కాంగ్రెస్ వస్తేనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది, అది వ్యతిరేకత. అదే రేపు మనకి ఏపీలో ఏంటంటే అది కొద్దిగా లేకుండా ఉంటే బాగుండేది. అది వైఎస్ఆర్సీపీ ప్లస్ పాయింట్ అవుతుంది. జగన్కి మీటింగ్లో దెబ్బ తగిలింది అన్నారు కదా, అది మీరు ఎలా తీసుకున్నారు? అది జగన్కి దెబ్బ తగిలిందంటే అది ప్రూఫ్ ఏంటో మనకు తెలియదు. కానీ అంతకుముందు సేమ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయనకు కోడికెత్తారని చెప్పేసి కత్తిపోటు జరిగింది. అది జరిగినప్పుడు కూడా 5 సంవత్సరాలలో కూడా అది కేసు అనేది ఇంతవరకు ప్రూఫ్ చేయలేకపోయారు. గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఉండి కూడా చేయలేకపోయింది. నేను ఇప్పుడు ఏమంటున్నా, రేపు ఇది జరిగిన తర్వాత కూడా ఈ సంవత్సరం మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా చేయదు. అంటే జనాల్ని ఒక సింపతి, ఓపెన్గా చెప్పాలంటే ఒక సింపతి అంతే. ఇప్పుడు చాలామంది మీరు చూస్తుంటారు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో రూమర్స్ వస్తున్నాయి, సేమ్ 5 years కింద ఇదే జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి క్రియేట్ చేసేసారనేది మైండ్లో ఉండిపోయింది జనాలు. కొందరు జనాలు ఏమంటున్నారు, విలేజ్లో ఉన్నటువంటి పీపుల్ అయితే కానీ ఓకే జరిగి ఉంటుందని నమ్ముతున్నారు. ఎందుకు అమౌంట్ అంటే వీళ్ళు వేసే అమ్మఒడి కానీ కొద్దిగా చూపిస్తుంది. కానీ ధరల పెరుగుదల మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ. అది అన్ని రేట్లు పెరిగాయి. లైక్ ఎందుకంటే కొన్ని మీరు తెలిసే ఉంటుంది, గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా మనం ల్యాండ్ కానీ హౌస్ కట్టాలంటే ఒక 6 అడుగుల స్థలం ఇచ్చేయాలి. అది రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. నువ్వు ఇది ఓపెన్ ఇది చేసిస్తేనే మీకు యాక్సెప్ట్ అవుతుంది. అంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదంటే మీ ఇంటి పైన ఏదైనా అపార్ట్మెంట్ ఫ్లోర్స్ కట్టాలన్నా కూడా అది రూల్ ఉండేది. అది కూడా అందులో నేను కొన్ని బాధ్యుని నేను చెప్పించాను, రిజిస్ట్రేషన్ చెప్పించాను 40,000 పెట్టి. అది ఓపెన్ అది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.